మా ఇంట్లో ఈ టమాటో రసం ఎప్పుడు చేసినా ఖచ్చితంగా ఒక 2 ముద్దలు అన్నం ఎక్కువే తింటాం. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి యాడ్ చేసేయండి. ఈ ఫ్రై అయ్యేలోపు చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4 యాడ్ చేసేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాలు కూడా యాడ్ చేసేయండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి. అప్పుడే రసంకి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో పసుపు కూడా యాడ్ చేయండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకోండి. దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్ యాడ్ చేసేయండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత గిన్నె నిండా వాటర్ యాడ్ చేసేయండి. ఒకసారి మిక్స్ చేసుకొని పులుపుతో చేసే ఏ ఐటెంలో అయినా బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసి బాయిలింగ్ వచ్చాక ఒక 5 మినిట్స్ ఉంచి ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.